ఒక పెద్ద వ్యాపారి అక్కడ ఒక పని కోసం వచ్చినప్పుడు తన చెప్పులు చినుకిందిగా గమనించి, అయ్యో, ఇప్పుడు నేను ఈ చెప్పులతో ఎలా వెళ్తాను? ఇక్కడ దగ్గరలో ఎటైనా షూ మేకర్ ఉన్నాడా చూద్దాం. ఈ రోజు పని చాలా బాగుంది. ఈ బూటు కుట్టడం ఇప్పుడు పూర్తి చేస్తాను. చాలా బాగా రిపేర్ అయింది. ఇది మళ్ళీ చాలా కాలం మన్నిక ఉంటుంది. రండి సార్, రండి. మీకు ఎలా సహాయం చేయగలను? చూడండి, కొత్త చెప్పులు ఉన్నాయి. బాబు, నాకు కొంచెం పని ఉంది. నువ్వు తొందరగా దీన్ని కుట్టిస్తావా? ఖచ్చితంగా అయ్యా. ఇదిగో ఇప్పుడే రెడీ చేస్తాను. సార్, ఇక్కడ కూర్చోండి. కాబ్లర్ చక్ చక్క చక్ చక్క కుట్టేశారు. ధన్యవాదాలు బాబు, సమయానికి బాగా పనిచేశావు. నాకు ముఖ్యమైన పని ఉంది. ఎంత అయ్యింది? 5 రూపాయలు సార్. సూట్ కేసా? ఎవరిది? ఆ పెద్దయింది అయి ఉంటుంది. రేపు ఉదయాన్నే అతనికి ఇస్తాను. అర్జున్ ఇక్కడ చదువుకోవాలి అని అడిగాడు, కానీ నా దగ్గర అంత డబ్బులు లేవు. చూడ్డాం, ఎలా అయినా వచ్చే సంవత్సరం జాయిన్ చేద్దాం. ఏదో ఒక లా చేసి జాయిన్ చేయించాలి. ఎవరిది ఆ సూట్ కేస్? ఒక కస్టమర్ మర్చిపోయారు, రేపు ఉదయాన్నే ఇచ్చేస్తాను. అర్జున్ స్కూల్ కోసం అడిగారా? హా, వచ్చే సంవత్సరం జాయిన్ చేద్దాం. అయ్యా, మీరు ఈ సూట్ కేసుని నా షాప్లో మర్చిపోయారు. ఇవ్వడానికి వచ్చాను. చాలా థ్యాంక్స్ బాబు. సూట్ కేసు ఎక్కడో పోగొట్టుకున్నానని నిన్న రాత్రి నాకు నిద్ర పట్టలేదు. చాలా భయపడ్డాను. లోపలికి రా, నువ్వు పెద్ద సహాయం చేశావు. చెప్పు, నీకు ఏమి చేయను. అబ్బా, ఏమీ వద్దు. చూడానికి మీరు మా తండ్రిలా ఉన్నారు. నువ్వు దేవుడు. నేను ఈ సూట్ కేసులో ఉన్నదాన్ని ఇంకొకరికి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. మీకు నేను ఎలా సహాయం చేయాలో చెప్పండి. నాకేమి వద్దంది. ధన్యవాదాలు మంచివాడా. ఇక్కడ 5వ తరగతి చదువుకు ఫీజు ఎంత అవుతుంది? 1,00,000 అవుతుంది. గేట్లో నిల్చున్న అయ్యన ఇక్కడికి ఎందుకు వచ్చాడు? 5వ తరగతి ఫీజులు అడిగాడు. మీ అబ్బాయిని ఇక్కడ చదువుతున్నాడా? నమస్కారం అయ్యా. లేండంది ఈ ఇయర్ ఇక్కడ జాయిన్ చేద్దామని వచ్చాను, కానీ ఫీజు ఎక్కువగా ఉంది, అందుకే ఆలోచిస్తున్నాను. ఓ, అదా సగం లోపలికి రండి. ధన్యవాదాలయ్యా. మీరు చేసిన సహాయాన్ని నేను ఎప్పుడూ మర్చిపోను. నువ్వు నిజాయితీతో నా సూట్ కేసుని తిరిగిచ్చావు. నువ్వు చేసేది పెద్ద సహాయం బాబు. నీ కొడుకుని చదివించడం నా బాధ్యత.